కేటీఆర్ కు అరెస్ట్ భయం, అందుకే హైకోర్టులో క్వాష్ పిటిషన్. ఎంక్వైరీకి వెనకడుగు వేస్తున్నారా? నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్, ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్. తాజాగా మేడిగడ్డ విజిట్లో డ్రోన్ వినియోగం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అందులో నిందితుడిగా కేటీఆర్ పేరు నాటి సీన్ రిపీట్ అవుతుందనే చర్చలు అంటూ ఒకరిని చూస్తాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు అరెస్ట్ భయం పట్టుకున్నదా? మేడిగడ్డ బ్యారేజ్ పై డ్రోన్ ఎగరేసినటువంటి కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆయన జంకుతున్నారా? అందుకే తనపై నమోదైనటువంటి కేసులను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్నది. 2020లో చేవెళ్ల నియోజకవర్గం జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ వినియోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసినందుకు పోలీసులు రేవంత్తో పాటు మరో 5 కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసిన రాజేంద్ర నగర్ కోర్టు రేవంత్ను 14 రోజుల పాటు రిమాండ్కు పంపింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సమయంలో బీఆర్ఎస్ నేతలు సైతం డ్రోన్ వినియోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించారని ఇంజనీరింగ్ శాఖ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. రేవంత్ విషయంలో జరిగినట్లు కేటీఆర్ను సైతం అరెస్ట్ చేస్తారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నది. వాస్తవంగా కూడా ఆయనను అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకు అంటే డ్రోన్ వినియోగం అనేది అంటే రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం ఉండద్దు కదా. ఇద్దరికి సేమ్ చట్టాలే, సేమ్ కథనే కదా. సో ఎందుకు మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తలేరు? ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా. ఆయనే రేవంత్ రెడ్డి ఏమో ప్రైవేట్ ప్రాపర్టీ, ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ అనేది కేటీఆర్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మీద డ్రోన్ ఎగిరేసిండు, దానికి 14 రోజుల రిమాండ్ విధించారు. మరి ఇప్పుడు మేడిగడ్డ అది ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాజెక్ట్, అక్కడ మరి డ్రోన్ ఎగిరేయడం తప్పే కదా. మరి ప్రభుత్వం పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలి కదా. మరి దానికి కేసు పెట్టినప్పుడు ఈయన అరెస్ట్ చేసి 14 రోజులు కాదు నెలలు ఈయన జైల్లో ఉంచాలి కదా. ప్రైవేట్ ప్రాపర్టీ మీద రేవంత్ రెడ్డి ఎగరేస్తేమో 14 రోజులు రిమాండ్ విధించారు. మరి అటు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ పైన డ్రోన్ ఎగరేస్తే కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయరు? బరాబర్ అరెస్ట్ చేయాలి, బరాబర్ జైల్లో పెట్టాలి. చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లోనూ బరాబర్ పెట్టాల్సిందే. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు కేసుల భయం పట్టుకుందా? కేసులు ఉంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జంకుతున్నారా? అందుకే తనపై నమోదైన కేసులను కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సమయంలో డ్రోన్ ఉపయోగించారు. దీనిపై ఇంజనీరింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో కేటీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ లీడర్లపై పోలీస్ కేసు నమోదైంది. అరెస్ట్ చేస్తారనే భయంతోనే కేటీఆర్ అండ్ టీం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారని చర్చ జరుగుతున్నది. గత నెలలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో బ్యారేజ్ వద్ద డ్రోన్లు ఉపయోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించినందుకు ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేల టీంను లీడ్ చేసినందుకు కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన వారం రోజులు కూడా పూర్తి కాలేదు. ఈలోపే ఆ కేసును కొట్టేయాలని కేటీఆర్ అండ్ టీం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. ఆలస్యమైతే ఎక్కడ అరెస్ట్ చేసి జైలుకు పంపుతారేమోననే భయంతోనే క్వాష్ పిటిషన్ వేశారని చర్చ గులాబీ పట్ల జరుగుతున్నది. ఒక పిల్లర్ కుంగడంతో బ్యారేజ్ పనికి రాకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అది వాస్తవం కాదని చెప్పేందుకే డ్రోన్ కెమెరాల ద్వారా బ్యారేజ్ను షూట్ చేశాం. ఇదే విషయాన్ని విచారణ సమయంలో కోర్టుకు చెప్తే బాగుండేది, కానీ అరెస్ట్ చేస్తారనే భయంతోనే మా లీడర్లు క్వాష్ పిటిషన్ వేశారు అని బీఆర్ఎస్ చెందిన ఓ మాజీ మంత్రి కామెంట్ చేశారు. సీన్ రిపీట్ అవుతుందనేటువంటి టాక్ అయితే కంప్లీట్గా ఉంది. ఎందుకంటే గతంలో జన్వాడలో ఏ విధంగా చేశారో ఇప్పుడు మేడిగడ్డ విషయంలో ఇంకా ప్రభుత్వ ఆస్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఇంకా చాలా సీరియస్గా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. సో దాని గురించే మేబీ కేటీఆర్ను త్వరలో అరెస్ట్ చేస్తారేమన్నట్టు ఒక డౌట్ ఉంది. చేయాలి కూడా, తప్పేం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయం వద్దు కదా. బీఆర్ఎస్ హయాంలో డ్రోన్ కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. 2020లో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఉపయోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగరేసినందుకు పోలీసులు రేవంత్తో పాటు మరో 5 కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసిన రాజేంద్ర నగర్ కోర్టు రేవంత్ రెడ్డిని 14 రోజుల పాటు రిమాండ్కు పంపింది. ఇప్పుడు అదే తరహాలో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సందర్భంగా డ్రోన్ ఉపయోగించేందుకు పోలీసులు బీఆర్ఎస్ టీంపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఛార్జ్షీట్ వేసేలోపే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం, సెప్టెంబర్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించడంతో గులాబీ లీడర్లు ఊపిరి పీల్చుకున్న టాక్ ఉంది. అయితే కేటీఆర్ చట్టాన్ని ఉల్లంఘించారని, ఆయన తప్పకుండా జైలుకు వెళ్ళక తప్పదని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. హైకోర్టు విధించిన గడువులోపు పోలీసులు రిపోర్ట్ ఇస్తారని, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. అరెస్ట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఆయన కూడా తెలియాలి కదా ఎట్లా డ్రోన్లు ఇష్టం వచ్చినట్టు, అంటే ఏది కేటీఆర్ ఏం చేస్తూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం గతంలో చేసిండు. మరి ఈయనకు కూడా జైలు రుచి అనేది చూపించాలి కదా. చెర్లపల్లి జైలు ఎట్లా ఉంటుంది, చెంచల్గూడ జైలు ఎట్లా ఉంటుంది, ఒక్కరోజన్నా ఆయన చూపించాలి కదా. జైలు జీవితం ఏందని చూపించాలి కదా దొంగకి. అసలు దొంగ కేటీఆర్ కదా.
అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చి మంత్రి అయ్యి ఏదో హైదరాబాద్ అభివృద్ధి విశ్వనాథం చేసిన అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఆయన చేసినట్టు అభివృద్ధి లేదు. కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో దానికంటే ముందే హైదరాబాద్లో ఓఆర్ఆర్ ఉంది, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ ఉన్నాయి. దాన్ని కొనసాగింపుగా కొంత మూమెంట్ చేసింది తప్ప ఆయన చేసినట్టు అభివృద్ధి శూన్యం అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది ఇంకా కేటీఆర్ ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే ఏదో చేసిండు ఏదో అని అనుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా రాంగ్, దయచేసి గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. కేటీఆర్కు అరెస్ట్ భయం, అందుకే హైకోర్టులో క్వాష్ పిటిషన్. ఎంక్వైరీకి వెనకడుగు వేస్తున్నారా? నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్, ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్. తాజాగా మేడిగడ్డ విజిట్లో డ్రోన్ వినియోగం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. అందులో నిందితుడిగా కేటీఆర్ పేరు నాటి సీన్ రిపీట్ అవుతుందనే చర్చలు అంటూ ఒకరిని చూస్తాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు అరెస్ట్ భయం పట్టుకున్నదా? మేడిగడ్డ బ్యారేజ్ పై డ్రోన్ ఎగరేసినటువంటి కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆయన జంకుతున్నారా? అందుకే తనపై నమోదైనటువంటి కేసులను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్నది. 2020లో చేవెళ్ల నియోజకవర్గం జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ వినియోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసినందుకు పోలీసులు రేవంత్తో పాటు మరో 5 కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసిన రాజేంద్రనగర్ కోర్టు రేవంత్ను 14 రోజుల పాటు రిమాండ్కు పంపింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సమయంలో బీఆర్ఎస్ నేతలు సైతం డ్రోన్ వినియోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించారని ఇంజనీరింగ్ శాఖ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. రేవంత్ విషయంలో జరిగినట్లు కేటీఆర్ను సైతం అరెస్ట్ చేస్తారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నది. వాస్తవంగా కూడా ఆయనను అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకు అంటే డ్రోన్ వినియోగం అనేది అంటే రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం ఉండద్దు కదా. ఇద్దరికి సేమ్ చట్టాలే, సేమ్ కథనే కదా. సో ఎందుకు మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తలేరు? ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా. ఆయనే రేవంత్ రెడ్డి ఏమో ప్రైవేట్ ప్రాపర్టీ, ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ అనేది కేటీఆర్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మీద డ్రోన్ ఎగిరేసిండు, దానికి 14 రోజుల రిమాండ్ విధించారు. మరి ఇప్పుడు మేడిగడ్డ అది ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాజెక్ట్, అక్కడ మరి డ్రోన్ ఎగిరేయడం తప్పే కదా. మరి ప్రభుత్వం పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలి కదా. మరి దాని కేసు పెట్టినప్పుడు ఈయన అరెస్ట్ చేసి 14 రోజులు కాదు నెలలు ఈయన జైల్లో ఉంచాలి కదా. ప్రైవేట్ ప్రాపర్టీ మీద రేవంత్ రెడ్డి ఎగిరేస్తేమో 14 రోజులు రిమాండ్ విధించారు. మరి అటు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ పైన డ్రోన్ ఎగిరేస్తే కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయరు? బరాబర్ అరెస్ట్ చేయాలి, బరాబర్ జైల్లో పెట్టాలి. చెర్లపల్లి జిల్లా చెంచల్గూడ జైల్లోనూ బరాబర్ పెట్టాల్సిందే. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు కేసుల భయం పట్టుకుందా? కేసులు ఉంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జంకుతున్నారా? అందుకే తనపై నమోదైన కేసులో కొట్టారు.